గుజరాత్ రాష్ట్రంలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వేషన్లు కోరుతూ పటిదార్ అనామత్ ఆందోళన సమితి కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. పాస్ ఫౌండర్ హార్దిక్ పటేల్ పిలుపుతో పటేల్ సామాజిక వర్గం గుజరాత్లో బంద్ నిర్వహిస్తోంది. ప్రధాన పట్టణాల్లో స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు క్లోజ్ అయ్యాయి. నిన్న భారీగా జరిగిన మహాక్రాంతి బహిరంగ సభ, ఆ తర్వాత అర్ధరాత్రి చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఇక నిన్న రాత్రి ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా మరికొంటిని తగలబెట్టారు. పోలీసులపైకి అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. సూరత్లోని వరచ్చా ఏరియాలో రాళ్ల దాడిలో గాయపడిన ఓ ఎస్ఐ ఐసీయూలో ఉన్నాడు. ఎవరూ హింసకు పాల్పడొద్దని, శాంతియుతంగా ఉండాలని ఉద్యమ నేత హార్దిక్ పటేల్ పిలుపునిచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్లో తన మెసేజ్ను షేర్ చేశారు. వదంతులు వ్యాపిస్తున్నాయనే ఉద్దేశంతో రాజధాని గాంధీనగర్, అహ్మదాబాద్తో సహా ఆందోళనలు జరిగిన చాలా ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ సర్వీస్ను, ఇంటర్నెట్ సేవలను అక్కడి ప్రభుత్వం నిలిపేసింది. అర్ధరాత్రి పోలీసులు, ఆందోళనకారులకు మధ్య రాళ్ల దాడులు జరిగిన ప్రాంతాల్లో 5,000 మంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. కపోడా, సత్తానా సహా మొత్తం 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం కేంద్రానికి రిపోర్ట్ చేశారు. గుజరాత్లో ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని అన్నారు. పటేల్ రిజర్వేషన్ ఇష్యూను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. નિરંતર કરતા રહ્યા છીએ. મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું. સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ. મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ,
પોષક બનીએ એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. గుజరాత్లో పరిస్థితిని రివ్యూ చేస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. రాష్ట్ర ప్రభుత్వం సిచ్యువేషన్ను మానిటర్ చేస్తోందని, అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. డిమాండ్లేవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదని అన్నారు. హింసాత్మకంగా ఆందోళనలు చేయడం, ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం మంచిది కాదన్నారు రిజిజు. देखिए, कोई उकसाने का कोशिश कर रहे हैं या कुछ ग्राउंड सिचुएशन माहौल को देख करके फायदा उठाने का कोशिश कर सकते हैं. शांति बनाए रखने से देश की भला है और सबकी भला है, इसलिए इस तरह से हिंसा होना नहीं चाहिए. और जो भी है वो तो राज्य सरकार देखेंगे, लेकिन शांति बनाए रखना वो सबके लिए जरूरी है. और इस तरह का हिंसा भड़कना वो कोई ना कोई लगातार वो पीछे से लगाते होंगे, नहीं तो वहाँ के लोग तो बहुत शांति से लोग करते हैं, मीटिंग करते हैं, प्रदर्शन करते हैं, रैलियाँ करती हैं. ऐसे तो नहीं होते हैं गुजरात में.